రఘుపతి వెంకటరత్నం నాయుడు సమాజానికి అందించిన సేవలు దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరని ఆర్బీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు పేర్కొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు 86వ వర్ధంతి సందర్భంగా ఆర్బీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానం వద్ద గల వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఆర్బీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబద్దల రామేశ్వరరావు, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కేఎంఎంఆర్ ప్రసాద్లు వెంకటరత్నం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ రఘుపతి వెంకటరత్నం నాయుడు మద్రాసు యూనివర్సిటీ తొలి తెలుగు వైస్ ఛాన్సలర్గా పనిచేసిన విద్యావేత్త అని కొనియాడారు. పిఆర్ కళాశాల ప్రిన్సిపల్గా తొలిసారిగా మహిళలకు ప్రవేశం కల్పించిన చరిత్ర సృష్టించారని తెలిపారు. నేటి తరం రఘుపతి వెంకటరత్నం నాయుడు స్ఫూర్తితో నేటికి కొనసాగుతున్న సామాజిక రుగ్మతలను రూపమాపేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి, నాయకులు వివి రమణ, కెఎన్ రాజు, వి ఉమామహేశ్వరరావు, పి మధుకుమార్, ఎం అర్జున్రావు, సుబ్రహ్మణ్యం, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ, సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, మేడ్శెట్టి వెంకటరమణ, ఈశ్వరరావు, జాన్, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ చరిత్రలో బ్రహ్మ సమాజం చేపట్టినా లేదా సంఘ సంస్కరణ చేపట్టినా రాజమండ్రిలో కలుపుతూరు వీరేంద్రనాథ్ గారు, కాకినాడలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు తప్పనిసరిగా వస్తారు. పిఆర్ కళాశాల ప్రిన్సిపాల్గా కళాశాల నిర్వహణలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి బాలికలకి కళాశాల ప్రవేశం కల్పించిన తొలి ప్రిన్సిపాల్గా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఉన్నారు. ఆయన పనిచేసినప్పుడే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేసిన సందర్భం ఉంది. ఆనాడు ప్రతాపురం రాజా ఆ కాలం నుంచి కూడా సంఘ సంస్కరణ పట్ల, అభ్యుదయ భావాల పట్ల మరి ఉన్న ఆదరణ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు తీసుకుని అనేక సంస్కరణలకి అడుగుపెట్టారు. మహిళలకి సంబంధించిన సంస్కరణలే కాదు, దళిత పిల్లలను కూడా ఆయన తన దగ్గర ఉంచుకుని చదివించారు. ఆయన జీవితంలో ఎక్కువ భాగం కూడా పేద పిల్లల కోసం ఆనాటి రుగ్మతలకు అన్నిటికీ పరిష్కారంగా ఆయన అనేక అంశాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు తెలుస్తాయి. ఇవాళ అదే కాలాన్ని 75 సంవత్సరాల స్వాతంత్రం కంప్లీట్ అయినా ఇవాళ చూస్తే చాలా భయంకరమైనటువంటి విషయాలు మనకు వెలుగుతూ ఉన్నాయి. ఒక పక్క 26 మంది పహల్గామ్లో ఉగ్రవాదులు దాడిలో చనిపోతే దానికి పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి కార్యక్రమంలో వీరోచితంగా నిలబడి నాయకత్వం వహించినటువంటి ఖురేషి అనే ఒక సైన్యాధికారిని, మహిళని బీజేపీ ఎమ్మెల్యే చాలా అవమానంగా మాట్లాడటమే కాకుండా నక్సలైట్లకు సోదరి అనేది వ్యవహరించింది. ఇవాళ పేపర్లో చూస్తే మరొక ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించినటువంటి వర్ధంతి చేస్తూ ఆవిడ చేసినటువంటి తిరుగుబాట్లు చరిత్ర చెబుతూ వీరోచితమైన మహిళలంటే పహల్గాములో నక్సలైట్లకు వ్యతిరేకంగా నిలబడాలి. ఓ పక్క మొగుళ్ళు తెచ్చిపోయినా కానీ నక్సలైట్లకు వ్యతిరేకంగా నిలబడి పోరాడినటువంటి వాళ్ళే వీరోచితమైన మహిళలు, తిరుగుబాటు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు మహిళలు ఏంటి అని ధైర్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రక్కనే మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమే కాకుండా మానవత్వాన్ని మంటగలిపేటటువంటి చర్యలు ఈవేళ చాలా